ఒక్క విజయం ఇచ్చే కిక్ అంతా ఇంతా కాదు. ఆ విజయం టాప్ క్లాస్ టీంపై సాధిస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. తర్వాతి మ్యాచ్ల్లో ఉత్సాహంతో బరిలో దిగేలా ఎనర్జీ వస్తుంది. పైగా ఉత్కంఠ పోరులో గెలిస్తే ఆ ఊపు వేరేలా ఉంటుంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ కూడా అలాంటి విజయమే సాధించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, చెన్నై సూపర్ కింగ్స్ తో ఓటమి తర్వాత కమిన్స్ సేన మళ్లీ గెలుపు బాట పట్టింది. కీలక దశలో అద్భుతమైన విజయాన్ని అందుకుంది. మలుపులు తిరిగిన మ్యాచ్లో పైచేయి సాధించింది. ప్లే ఆఫ్స్ రేస్లో నిలిచింది. నిజానికి గత 2 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ సెకండ్ బ్యాటింగ్ చేసింది. చేజింగ్ లో తడబడింది. ఫస్ట్ బ్యాటింగ్ చేయటమే తన బలమని గుర్తించలేకపోయింది. అయితే హోమ్ గ్రౌండ్ ఉప్పల్లో మాత్రం ఎలాంటి తప్పు చేయలేదు. టాస్ గెలవగానే తొలుత బ్యాటింగ్ చేయటానికే మొగ్గు చూపించింది. కానీ ఉప్పల్ పిచ్ బలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్స్ కు పరీక్ష పెట్టింది. రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్ ఏమీ ఆర్డినరీ బౌలింగ్ కాదు. సీజన్లో నిలకడగా రాణించిన రికార్డ్ శాంసన్ సేనకుంది. ఆరంభంలోనే ఆవేశ్ ఖాన్, సందీప్ శర్మ షాక్ మీద షాక్ ఇచ్చిన సన్ రైజర్స్ మాత్రం తన పని తాను చేసుకుపోయింది. ఓ ఎండ్లో ట్రావిస్ హెడ్, మరో ఎండ్లో నితీష్ కుమార్ రెడ్డి బాధ్యత తీసుకుని బ్యాటింగ్ చేశారు. పరిస్థితులకు తగినట్టుగా హెడ్ ఆట తీరు సాగింది. నితీష్ కుమార్ రెడ్డి కాస్త టైం తీసుకున్నా ఆ తర్వాత టాప్ గేర్ వేశాడు. భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ తర్వాత ట్రావిస్ అవుట్ అయినా క్లాసన్, నితీష్ కుమార్ రెడ్డి మాత్రం తగ్గలేదు. బలమైన రాజస్థాన్ రాయల్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. సన్ రైజర్స్ హైదరాబాద్ స్కోర్ను 200 పరుగులు దాటించారు. 202 పరుగుల టార్గెట్ ను ఛేదించడం కష్టమేమీ కాదు. ఆర్ఆర్ బ్యాటర్స్ ఉతికేస్తారని అభిమానులు ఎక్స్పెక్ట్ చేశారు. అయితే పవర్ ప్లేలో భువనేశ్వర్ తన అనుభవాన్ని ఉపయోగించాడు. తొలి ఓవర్లో మ్యాజిక్ చేశాడు. పరుగుల ఖాతా తెరవకుండానే బట్లర్, సంజు శాంసన్ ను పెవిలియన్ కు పంపించాడు. దీంతో రాజస్థాన్ రాయల్స్ పని అయిపోయినట్టే అనే చర్చ జరిగింది. కానీ ఈ దశలో యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ మరో లెవెల్ చూపించారు. రన్ రేట్ తగ్గకుండా చూసుకున్నారు. హాఫ్ సెంచరీలు సాధించారు. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం ఆత్మవిశ్వాసంతో బౌలింగ్ చేసింది. యశస్వి జైస్వాల్, రియాన్ పరాగ్ ను అవుట్ చేశాక మ్యాచ్ ను మలుపు తిప్పేసింది. హెట్మైర్, ధ్రువ్ జురెల్ కూడా అవుట్ అవడంతో ఎస్ఆర్హెచ్ విజయంపై అభిమానుల్లో అంచనాలు పెరిగాయి. 19వ ఓవర్లో కమిన్స్ 1 వికెట్ తీసి 6 పరుగులే ఇచ్చాడు. ఆఖరి ఓవర్లో ఆర్ఆర్ కు 13 పరుగులు అవసరమయ్యాయి. క్రీజ్ లో రోమన్ పావెల్ ఉండడంతో ఏం జరుగుతుందో అని అభిమానులు ఉత్కంఠగా చూశారు. అయితే భువనేశ్వర్ బౌలింగ్ లో తొలి 5 బంతుల్లో పావెల్ 11 పరుగులు సాధించాడు. ఆఖరి బంతికి 2 పరుగులు చేస్తే రాజస్థాన్ గెలిచేది. 1 పరుగు కొడితే సూపర్ ఓవర్ కు వెళ్లేది. కానీ భువి టాలెంట్ చూపించాడు. పావెల్ ను వికెట్ల ముందు బుక్ చేశాడు. దీంతో 1 పరుగు తేడాతో ఎస్ఆర్హెచ్ గెలిచింది. ఈ విజయమే సన్ రైజర్స్ హైదరాబాద్ కు టానిక్ లా పనిచేస్తుందని అంచనాలున్నాయి. సన్ రైజర్స్ హైదరాబాద్ 10 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించింది. 12 పాయింట్లతో 4వ స్థానంలో నిలిచింది. 10 మ్యాచ్లాడిన రాజస్థాన్ రాయల్స్ 2 మ్యాచ్ల్లో ఓడింది. 16 పాయింట్లతో టాప్ ప్లేస్ లోనే కొనసాగుతోంది.